వచ్చేసాం బీచ్ దగ్గర. ఇది అసలు చాలా బాగున్నట్టుంది. క్లీన్ శాండ్, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా కోలా బీచ్కి అయితే రండి. బీచ్ విజువల్స్ బాగుంటాయి. మధ్యాహ్నం పూట కూడా అటు ఇటు చెట్ల వల్ల చల్లగా ఉంది. ఎంత బాగుంది చూడండి వ్యూ కిందకి దిగే కొద్దీ. లాస్ట్ వీడియోలో మీకు సౌత్ గోవాలో ఉన్న ప్యాలోలోమ్ బీచ్, ప్యాట్నమ్ బీచ్ చూపించాను కదా, అలాగే ఒక బడ్జెట్ హాస్టల్ కూడా చూపించాను. ఈరోజు ఏంటంటే మిగతా ఫేమస్ బీచెస్ ఉన్నాయి కదా, కోలా బీచ్, కబోది రామ, ఇంకా కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే డీటెయిల్గా సౌత్ గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతూ ఉన్నాం. ఇన్ కేస్ ఎవరైతే ఫ్యామిలీస్ కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళే ప్లాన్ చేస్తూ ఉంటారు సౌత్ గోవాకి. సో వాళ్ళందరూ అయితే ఈ వీడియోస్ చూస్తే క్లియర్గా యూజ్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ గోవా ఎలా ఉంది, మీరు రావచ్చా లేదా అని చెప్పేసి ఒక డీటెయిల్ ఐడియా అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. తర్వాత ఫస్ట్ కోలా బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనుండేది హాస్టల్లో ప్యాలోలోమ్ బీచ్ దగ్గర. ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట కోలా బీచ్కి. సో వెళ్ళి ఫటాఫట్ బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే వెళ్ళిపోదాం కోలా బీచ్కి. ఈ ప్యాలోలోమ్ బీచ్ దగ్గర బాగుంటాయి అబ్బాయి స్ట్రీట్స్ అన్నీ కూడా. ఈ అంజునా బీచ్ ప్లస్ ఈ ప్యాలోలోమ్ బీచ్, ఈ 2 బీచెస్ దగ్గర ఈ స్ట్రీట్స్ అయితే నాకు భలే ఇష్టం ఈ బైక్లో తిరగడానికి. చూడండి, నేరో రోడ్స్, బైక్లో తిరగడానికి బాగుంటాయి. ఎటు చూసినా చెట్లు ఉంటాయి. అఫ్కోర్స్ మీకు సౌత్ గోవా మొత్తం స్ట్రీట్స్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఇలా చెట్లు ఉంటాయి అన్నమాట. సేమ్ నిన్న తిన్న దగ్గరే బ్రేక్ఫాస్ట్కి వచ్చా. మనం కొత్త దగ్గర ప్రయోగాలు చేయదలుచుకోవాలా. ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఉప్మా, ఒక టీ. సౌత్ గోవాలో 125 రూపీస్ అంటే మీరు నమ్ముతారా? మంచి టేస్ట్తో నాకైతే భలే నచ్చింది రెస్టారెంట్. ఇంకా ఫిక్స్ ఈ 3 డేస్ ఇక్కడే మనకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్. చలో ఇంకా లేట్ అయింది, బీచ్ దగ్గర వెళ్ళిపోదాం. ఈ కోలా బీచ్కి వెళ్ళే రూట్ చూడండి, గూగుల్ మ్యాప్ పెడితే ఈ రూట్ తీసుకొచ్చింది. దీంట్లో ఇంకా లోపలికి మనం 2 వీలర్తో వెళ్ళాలి. అసలు ఎలా ఉంది చూడండి రోడ్డు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే దగ్గర అన్నమాట చూపించింది ఎంట్రన్స్. అఫ్కోర్స్ అది కూడా ఇలాగే రఫ్ రూట్ ఉంటుంది. 4 వీలర్స్ వెళ్ళలేము, 2 వీలర్లోనే వెళ్ళాలి. ఇది వేరే రూట్లా ఉంది. మ్యాప్స్ అయితే ఈసారి ఇటు సైడ్ చూపించింది. ఒక్కళ్ళు లేరు, పోతా ఉన్నా. ఇది ఫేమస్ బీచ్ కోలా బీచ్. మరి ఎందుకో వీళ్ళు కనీసం ఈ రోడ్డు కూడా మెయింటైన్ చేయట్లేదు. అంతమంది టూరిస్టులు వస్తారు. మనం బీచ్ దగ్గరికి వెళ్తే కనిపిస్తారు అసలు ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పేసి. ఇది ట్యూస్డే, అందులో నేను మార్నింగ్ వచ్చాను. 10:30 అలా అవుతుంది టైం ఇప్పుడు. చూద్దాం. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్డు. ఆ మెయిన్ రోడ్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఈ రఫ్ రోడ్. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసా. కాకపోతే ఇది కాదు, ఇది హిల్ పైన తీసుకుని వచ్చిందనమాట. చూపిస్తా చూడండి. ఇది పైన తీసుకొచ్చింది. సో కింద ఉంది కోలా బీచ్, ఇది పైన నుంచి వ్యూ బాగుంది. కాకపోతే దీనికోసం కాదు మనం వచ్చింది, కింద వెళ్ళాలి. సో ఇక్కడ దాకా వచ్చి పార్క్ చేసి వెహికల్స్ కాస్త ముందుకు వచ్చామనుకోండి, ఇదిగో ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. ఇది చూసి కొంతమంది ఒరే ఇంత ఇదిగా ఉంది, దీనికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వర్తే ఇది. నేను ఆల్రెడీ వెళ్ళిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. సో మళ్ళీ మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను. ఆ విజువల్స్ని బట్టి డిసైడ్ అవ్వండి. ఇదిగోండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి కిందకి దిగడానికి. వచ్చేసాము. ఇక్కడి నుంచే కనిపిస్తుంది చూడండి, బాగుంది విజువల్స్. నాకు భలే ఇష్టం ఈ రెడ్ స్టోన్స్, ఈ కోకోనట్ ట్రీస్, ఆ రెడ్ స్టోన్స్ మధ్యలో ఆ బీచ్ వాటర్ భలే ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం. ఓకే, లాస్ట్ టైం మేము అటు సైడ్ నుంచి ఉన్నాయి కొన్ని స్టెప్స్, అటు వచ్చామన్నమాట. అందుకు నేను కన్ఫ్యూజ్ అయ్యా. అప్పుడు ఈ పైన నుంచి ఇందాక చూసాం కదా వ్యూ, అదేం కనిపించలేదు. సో ఇదమ్మా కోలా బీచ్. ఎలా అనిపించింది మీకు స్టార్టింగ్లోనే? చూడండి ఈ వాటర్ అంతా కూడా భలే ఉంటుంది. అటు సైడ్ కయాకింగ్ అదంతా చేయొచ్చు. చాలా రీల్స్లో చూస్తుంటారు మీరు, ఫేమస్ అది. చూపిస్తాను మీకు. చూడండి అసలు ఎంత బాగుంది. 360 డిగ్రీస్లో ఆ కోకోనట్ ట్రీస్. మెయిన్ నాకు ఈ స్టోన్స్తో ఒక రఫ్ లుక్ వస్తుంది ఈ బీచ్కి ఈ స్టోన్స్ వల్ల. బ్యూటిఫుల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి, ఇటువంటి బీచ్లో వచ్చి మీరు ఒక
2 hours 1 hour అలా రిలాక్స్గా కూర్చున్నారనుకోండి, అంతకు మించి వెకేషన్ చెప్పండి. కపుల్తో వాళ్ళతో అయితే సౌత్ గోవా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కపుల్తో స్పెండ్ చేసే విధంగానే ఉంటాయి బీచెస్ అన్నీ కూడా. అందుకు ఇది ఫ్యామిలీకి బెస్ట్ ప్లేస్. వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి చూడండి. కాకపోతే ఇక్కడ స్విమ్మింగ్ చాలా డేంజరస్, చేయనివ్వరు కూడా, మీకు లాగేస్తాయి అలలు. చూడండి తక్కువ ఉన్నట్టుంటాయి కానీ చాలా లోపలికి తీసుకుని వెళ్ళిపోతాయి ఇవి. సో స్విమ్మింగ్ అయితే ఇక్కడ ట్రై చేయకండి. వచ్చినప్పుడు ముందే ఉన్నాం కదా అంటే మీరు అర్థం చేసుకునే లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. సో అటు సైడ్ కయాకింగ్ స్పాట్ మెయిన్ అది కదా, వెళ్దాం పదండి. చాలా ఉన్నాయి చూడండి కయాకింగ్ బోట్స్. వీళ్ళు ఒక 1 hourకి 200-300 ఛార్జ్ చేస్తారు. చూడండి స్టార్టింగ్లోనే ఎంత లోతు కనిపిస్తూ ఉన్నాయి వాటరు. బాగుంది సీనరిక్గా ఈ వ్యూ అంతా కూడా. ఒక పక్క అంతా బోట్స్. సో ఇది ప్యాలలోమ్ బీచ్ బెస్ట్ స్పాట్ అనమాట కయాకింగ్కి. నేనైతే చేయట్లేదు, ఇవన్నీ నేను చాలా చేశాను. మెయిన్ ఏంటంటే వీడియో కోసమైనా వెళ్దాం అనుకుంటే ఈ ఫోన్లో ఆ కయాకింగ్ చేస్తా తీలేము. అసలే మనకి ఏంటంటే సరిగా పెట్టుకోవడం రాదు గ్యాడ్జెట్స్, ఖచ్చితంగా వాటర్లో పడిపోద్ది ఫోను. చెప్పా కదా మన గోప్రో అయితే పాడైపోయింది. దానివల్ల అనుకున్న ఏ ఫుటేజ్ కూడా సరిగా తీయలేకపోతున్నా. ఇమీడియట్గా ఈ ట్రిప్ నుంచి వెళ్ళంగానే కొనాలి మనం యాక్షన్ కెమెరా. బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా కోలా బీచ్కి అయితే రండి. బీచ్ విజువల్స్ బాగుంటాయి, క్రౌడ్ తక్కువ, పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ మెయిన్ ఈ కయాకింగ్ కూడా ట్రై చేయవచ్చు అనమాట. సో అదమ్మా కోలా బీచ్. మీరు ఇక్కడే స్టే చేయాలనుకుంటే కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎటువంటి న్యూసెన్స్ ఉండదు. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి చూద్దాం పదండి. పెద్ద లెంత్ కూడా ఎక్కువ ఉండదు ఈ బీచ్, కానీ బీచ్లో ఎక్కడ చూసినా కూడా మీకు ఇటువంటి స్టోన్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఒకటే రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ బీచ్ వ్యూది. ఆబ్వియస్గా ఒకటే కాబట్టి రేట్స్ కూడా అలానే ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. సో ఇదమ్మా చూశారు కదా కోలా బీచ్, చాలా బాగుంది కదా. ఇన్ కేస్ మీరు సౌత్ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా ఈ బీచ్ అయితే విజిట్ చేయండి. ఆ స్టార్టింగ్లో రోడ్ చూసి భయపడకండి, హ్యాపీగా 2-wheelerలో వచ్చేయచ్చు. ఇన్ కేస్ మీరు క్యాబ్లో వచ్చినా వాళ్ళు డ్రైవర్స్ మీకు ఇక్కడ ఇంకో 1 పాయింట్ ఉంది, అక్కడ దింపుతారనమాట. అక్కడి నుంచి మీకు ఒక ట్రాలీ లాంటిది ఒకటి ఉంటుంది, వాళ్ళు 100 రూపీస్ అలా తీసుకుంటారు, వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. హ్యాపీగా ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయవచ్చు ఇక్కడికి వస్తే. పైకి అయితే వచ్చేసాను. నెక్స్ట్ కబోదిరామా బీచ్కి వెళ్దాం, అది కూడా బాగుంటుంది, వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ప్యాలలోమ్ నుంచి మొత్తం రోడ్ ఇలానే ఉంటుందన్నమాట. కోలా బీచ్కి మీకు డిస్టెన్స్ చెప్పానో లేదో, ఒక 10 kilometers. కోలా బీచ్ నుంచి ఇప్పుడు కబోదిరామా బీచ్ వెళ్తున్నాం కదా, ఇది ఒక 12 kilometers ఉంటుంది. మొత్తం ఇలా సింగిల్ రోడ్డు, అటు ఇటు ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఏం ఉండదు. రోడ్ కూడా బాగుంది, ఎక్కడ గతుకులు కానీ ఏం లేవు. కాకపోతే పెట్రోల్ బంకులు ఉండవు, మధ్యలో కొందరు షాప్స్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు, లీటర్ 120 అలా. నేను అలానే వేయించుకున్నా ఇప్పుడు. సో అది మ్యాటర్. చల్లగా బాగుందబ్బా, ఎవ్వరు లేరు ఈ రోడ్స్లో. కబోదిరామా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి విజువల్స్ చూడండి. అంటే ప్రజెంట్ మనం బీచ్ పైన ఉన్నాం, బాగుంటాయి ఇక్కడ నుంచి వ్యూస్. మొత్తం ఓపెన్ గ్రౌండ్ ఉన్నట్టు ఉంటుంది, కొన్ని షాప్స్ ఉన్నాయి చూడండి. అండ్ పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడే. ఎదురుగా ది కేప్ గోవా అని కనిపిస్తుంది కదా, అది ఫేమస్ రెస్టారెంట్. ప్రజెంట్ లేనట్టుంది అది. ఇటు ముందుకు వెళ్దాం, పైనుంచి బీచ్ వ్యూ బాగుంటుంది, చాలా రీల్స్లో చూసుంటారు. ఇది ఫేమస్ ఫోటో స్పాట్. ముందుకు వెళ్దాం. ఈ దిగ్గు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఈ కోకోనట్ ట్రీస్ అయితే కనిపిస్తాయి. సో ఇదంతా కూడా కబోదిరామా బీచ్ అన్నమాట. కిందకు కూడా వెళ్ళొచ్చు దీనికి, వీళ్ళైతే దిగి వెళ్తాను. అండ్ ఇది కేప్ గోవా ఉంది కదా, వాళ్ళవే నా రిసార్ట్స్. ఇది ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇక్కడ నుంచి అయితే మీరు స్టే చేసి ఈ బీచ్ విజువల్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ టైం అయితే 12:30-1 అలా అవుతా ఉంది. ఇది రైట్ టైం కాదు ఈ బీచ్ దగ్గర రావడానికి. ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి విజువల్స్, సూపర్. సన్సెట్ టైంకి రండి, ఇంకా బాగుంటుంది. సో ఆ కేప్ గోవా కెఫే చూపించాను కదా,
అక్కడి నుంచి ఇంకాస్త ముందుకెళ్తే మనం బీచ్లోకి వెళ్ళొచ్చు. సో మొత్తం ఓపెన్ గ్రౌండ్ ఉన్నట్టుంది చూడండి. ఇది బైక్ అక్కడ పెట్టేసి కిందకి దిగుతా ఉన్నా, సేమ్ కోలా బీచ్ లాగే. కాస్త కిందకి దిగేస్తే బీచ్ వచ్చేస్తుంది. అండ్ ఎవరు కూడా నాకు తెలిసి సౌత్ గోవా ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేయరు. మీరు మన లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో అండ్ ఇంకో వీడియో కూడా చేస్తాను సౌత్ గోవా మీద. సో ఇది చూసారంటే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్యామిలీతో గోవా వెళ్ళొచ్చా, ఓన్లీ తాగుడేనా, సేఫ్ కాదేమో అని చెప్పేసి. మీరు చెప్పినవన్నీ కరెక్ట్, కాకపోతే అవన్నీ కూడా నార్త్ గోవా విషయంలో అనమాట. సౌత్ గోవాలో అయితే అలా ఉండదు. నేను నిన్న తిరిగాను, ఇప్పుడు తిరిగాను, అండ్ ఇంతకుముందు ఫ్యామిలీతో ఒక 9 days 8 days స్పెండ్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇక్కడైతే బాగానే ఉంది, అంతా కూడా ఫ్యామిలీతో రిలాక్స్గా టైం స్పెండ్ చేయవచ్చు. మీకు ఆ లౌడ్ మ్యూజిక్ కానీ ఏది ఉండదు. నాకు తెలిసి ప్రతి వీడియోలో 1కి 3-4 సార్లు చెప్తున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సేఫ్ కాదని చెప్పేసి. ఈ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత మీకు పీస్ కావాలన్నా చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి బీచ్, బాగుంది కదా. సో మీకు పీస్ కావాలన్నా లేదంటే మెయిన్ కిడ్స్తో వచ్చినప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ శాండ్లో కానీ వాటర్లో కానీ. అందుకు సౌత్ గోవా ప్లాన్ చేయండి ఫ్యామిలీతో వెకేషన్. వచ్చేసాం బీచ్ దగ్గర. ఇది అసలు చాలా బాగున్నట్టుంది, క్లీన్ శాండ్. నేను ఇంతకుముందు రాలేదు, పైనుంచి చూసుకుంటా వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా అలానే చేద్దాం అనుకున్నా, కాకపోతే కిందకి దిగాను. వర్తే అనిపిస్తుంది లోపలికి వెళ్ళక ముందే. ఇది అసలైన గోవా. అందరూ బాగా కలంగూడి దగ్గర పడి ఉంటారు. చూస్తున్నారా శాండ్ ఎంత క్లీన్గా ఉంది. అసలు మంచి ఎండ టైంలో వచ్చాను నేను. అదే మీరు మార్నింగ్ టైం బెస్ట్ ఈవినింగ్ వెళ్ళే సన్సెట్ భలే ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి. చిన్న బీచ్. నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇంత బాగుంటుందని. కింద అటు సైడ్ కయాకింగ్ కూడా ఉంది. మెయిన్ ఈ కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయి. కోలా బీచ్ కన్నా ఇక్కడ చాలా బాగుంది చూడండి. కబోదిరామా బీచ్ కిందకు వస్తే వర్త్ మీకు. కయాకింగ్ కూడా బాగున్నట్టుంది. ఇక్కడ క్లీన్ బీచ్ చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది చూడండి. నేను నిజంగానే ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, బాగా ఎగ్జైట్ అవుతున్నా. మీరైతే మిస్ చేయకండి కోలా బీచ్, కబోదిరామా బీచ్. సౌత్ గోవా అయితే నాకు సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను అంత ఉండదేమోలే, ఆ నార్త్ గోవా దెబ్బకి భయపడ్డా, ఇది కూడా అంత బాగుండదేమో అని. బట్ వర్త్. సో ఇది కబోదిరామా బీచ్. ఈ లాస్ట్లో కూడా ఎంత బాగుంది చూడండి. మీరు మంచి ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా సౌత్ గోవా వచ్చేసి ఇలా పొద్దున ఒక ప్లేస్ మధ్యాహ్నం ఒక ప్లేస్ లాగా కాకుండా ఈ కోలా బీచ్, ప్యాట్నం బీచ్, ఈ కబోదిరామా బీచ్ అండ్ కబోదిరామా ఫోర్ట్ కూడా బాగుంటుంది ఫోటో షూట్స్కి. సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కాస్త ఓపిక్గా వచ్చారంటే మంచి మెమోరీస్ ఉంటాయి, అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి. బాగుంది. నెక్స్ట్ అయితే కబోదిరామా ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. సౌత్ గోవా చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. నేను డీటెయిల్గా మీకు చూపిస్తా ఉన్నా ప్రజెంట్ ఎలా ఉందని చెప్పేసి 2025 డిసెంబర్లో. అండ్ మీరు సమ్మర్కి కూడా మంచి ప్లేస్ అనమాట ఈ సౌత్ గోవా. కాస్త చల్లగానే ఉంటుంది మన కోస్తా ఏరియాతో కంపేర్ చేసుకుంటే. బ్రేక్ తీసుకొని లెమన్ సోడా తాగుతా ఉన్నా, మామూలుగా లేదు ఎండ. నెక్స్ట్ కబోదిరామా ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. టైమింగ్స్ అయితే ఏం డిస్ప్లే చేయలేదు. ఇంతకుముందు అయితే 3:30 వరకు అని ఉండేది. అడుగుతా లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీ టికెట్ కూడా లేనట్టుంది దీనికి. వచ్చేసాం లోపలికి. అక్కడ సైన్ పెట్టాలి ఎంట్రీ దగ్గర, ఎందుకంటే వీళ్ళ కౌంట్ ఉండాలి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళారా లేరా అని చెప్పేసి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 5:30 వరకు. నో ఎంట్రీ టికెట్. ఎంట్రన్స్లోనే మనకి ఒక చిన్న చర్చ్ అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా కిందకి దిగొచ్చు బీచ్కి. బాగుంటుంది. సేమ్ ఇది కూడా ఫోటో షూట్స్కి మంచి పాయింట్ అనమాట. అఫ్కోర్స్ బీచ్ విజువల్స్ కూడా బాగుంటాయి. నాకు ఒకటి అర్థం కాంది,
మన తెలుగు స్టేట్ నుంచి వచ్చే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే గోవా ట్రిప్లో దగ్గర ఉంటుందనో లేదంటే వెళ్ళిపోవడానికి ఈజీ అనో రైల్వే స్టేషన్ దగ్గర స్టే తీసుకుంటారు, లేదా ఆ నార్త్ గోవాలో స్టే చేసి 1 డే సౌత్ గోవా కోసం వస్తారనమాట. అది పెద్ద బ్లెండరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవుతారు ఎందుకు ఈ తప్పు చేసామని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇక్కడ ఒక 3-4 కనిపించారు. వాళ్ళు అదే రిగ్రెట్ ఫీల్ అయ్యారనమాట. మేము స్టే ఎక్కడో తీసుకున్నామండి, మాకు తెలియలేదండి అని చెప్పేసి. నేను ఆల్రెడీ క్లియర్గా వీడియోస్ చేస్తున్నాను చూడండి, లేదా మీకు ఐడియా లేదంటే సింపుల్గా చెప్తా చూడండి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే పొద్దున్నుంచి వీడియోలో కొట్టుకుంటా ఉన్నా కదా, సౌత్ గోవాకు వచ్చేయండి. ఇక్కడ ప్యాలిలోమ్ బీచ్, లేదంటే అగొండా బీచ్, లేదంటే కోల్వా బైనోలియం బీచ్, ఇటు సైడ్ స్టే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడే మీరు ఒక 2-3 డేస్ అయితే మినిమం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. లేదు మాకు పార్టీస్ కూడా ఇష్టం అనుకుంటే ఓన్లీ 1 డే ప్లాన్ చేసుకోండి నార్త్ గోవా. అంతేగాని నార్త్ గోవాలో స్టే చేసి సౌత్ గోవా 1 డే అంటే డిసప్పాయింట్ అవుతారు. అసలు ఆ నార్త్ గోవా జోలికి వెళ్ళకండి, నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను మీకు. ఇంకా మీ ఇష్టం. సో ఈ ఫోర్ట్ లోపల ఒక 200 మీటర్స్ లోపలికి వస్తే మీరు కిందకి వెళ్ళడానికి బీచ్ ఉంటుంది. ఏం లేదులే ఫోర్ట్ అని చెప్పి వెళ్ళిపోతారేమో. సో ముందు వెళ్ళి చూపిస్తా. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి బీచ్ నేమ్. సో ఇటు వెళ్ళాలన్నమాట. ఓన్లీ 1 మెంబరే వెళ్ళగలరు అట్ ఏ టైము. సో వెళ్ళిపోదాం. చాలా నేరోగా ఉంటుంది ఇక్కడ. జనాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నుంచే విజువల్స్. కాస్త జాగ్రత్తగా దిగాలి. మనం వీడియో మీద ఫోకస్ పెడితే మనం కింద ఉంటాం. మీకు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తే ఎనర్జీ లేదనుకోండి, ఈ కోలా బీచ్, ఈ కబోదిరామా బీచ్ అండ్ కబోదిరామా ఫోర్ట్, ఈ మూడిట్లో అయితే కోలా బీచ్ స్కిప్ చేసి ఈ కబోదిరామా ఫోర్ట్ దగ్గరికి వచ్చి కబోదిరామా బీచ్ ప్లస్ ఈ కబోదిరామా ఫోర్ట్, ఈ రెండు అయితే కంపల్సరీ ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే కబోదిరామా బీచ్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఎలాగో దాని పక్కన ఇది ఉంది కాబట్టి కోలా బీచ్ లైట్ తీసుకోండి. అంటే కోలా బీచ్ బాగాలేదని కాదు, టైం రిస్ట్రిక్షన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఇన్ కేస్ స్కిప్ చేయాలనుకుంటే మూడిట్లో. ఇక్కడ కూడా మీకు చిన్న రెస్టారెంట్ ఉంది. హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తా అయితే తినొచ్చు. బాగుందా వ్యూ? ఇంకా కిందకి వెళ్దాం పండి. మీకోసం ప్రతి బీచ్ దిగుతూ ఉన్నా. అఫ్కోర్స్ నా వీడియో కోసమేలే, మీకోసమేం కాదు. బట్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. ఎంత బాగుంది చూడండి వ్యూ. కిందకి దిగే కొద్దీ వచ్చేసాం బీచ్ దగ్గరికి. నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సౌత్ గోవాలో ప్రతి బీచ్ దగ్గర మా పాపే గుర్తుకు వస్తూ ఉంది. నా ఫస్ట్ గోవా ట్రిప్ సౌత్ గోవా అనమాట. ఫ్యామిలీతో భలే ఎంజాయ్ చేసింది మా పాప. ఒక 8 days బాగుంది. సో కిందకు వస్తే మీకు ఇలా ఉంటుంది వ్యూ అంతా కూడా. ఇవన్నీ కూడా మంచి ఫోటోషూట్ పాయింట్స్. పెట్రోల్ కోసం ఆగాం. ఇక్కడ 96 రూపీస్ ఉంది. నెక్స్ట్ అయితే మోపూర్ బీచ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ ఉంటుంది కబోదిరామా ఫోర్ట్ నుంచి. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే మధ్యలో పెట్రోల్ బంక్ ఎక్కడా లేదు. ఇందాక పట్టించాను కదా, అది ఆల్మోస్ట్ కబోదిరామా ఫోర్ట్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ వస్తే ఉండింది. సో మీకు పెట్రోల్ బంక్ కనిపిస్తే ఫుల్ చేయించేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. బాగున్నాయి అబ్బా ఈ రోడ్స్ అన్నీ. మీకు మార్నింగ్ చూపిస్తున్నా కదా, ఇలానే ఉన్నాయన్నమాట. గ్రీనరీ, సింగిల్ రోడ్స్. మోపూర్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రొనౌన్సియేషన్ నేను డిస్ప్లే చేస్తాను, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. లాస్ట్ టైం వచ్చిన ఎంట్రన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఈ గూగుల్ మ్యాప్ ఈ బీచ్లో చాలా ఎంట్రన్స్లు ఉంటాయి కదా, సో అది చూపించింది, మనం ఫాలో అయిపోయాము. ఎవరు లేరు పెద్దగా, చూపిస్తా చూడండి. సో ఇదే పార్కింగ్ ఏరియా, పెద్ద ఏం లేవు వెహికల్స్. బీచ్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ మెయిన్ నేను రావడానికి రీజన్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ నేను లాస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ టైం ఇచ్చారనమాట. కాస్త ప్రైస్ ఎక్కువ ఉన్నా. ఇక్కడ ప్రైస్ అయితే డిస్ప్లే చేయలేదు. సో ఒకసారి చూపిద్దాము. చాలామంది మీరు వాటర్ స్పోర్ట్స్ కోసం వస్తారు కదా, ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి. బీచ్ ఏమో చాలా పెద్దది, మీకు షాక్స్ ఇలాంటివి ఏమి ఉండవు చూడండి. ఇది కూడా మీకు 5 star రిసార్ట్ ఒకటి ఉంది. సో దాని ఎంట్రన్స్ అనమాట ఇది బీచ్లోకి. అండ్ ఇక్కడ ఇంకో బీచ్ షాక్ ఉంది. నాకు తెలిసి ముందుకెళ్ళి చూద్దాం, అక్కడ ఉండొచ్చు వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్. ఇది బీచ్ మెయిన్ ఎంట్రన్స్. లాస్ట్ టైం మేము ఇటు వచ్చాం.
గూగుల్ దీనికన్నా ముందు షార్ట్ కట్ చూపించింది. సో ఎంట్రన్స్లో అయితే ఇక్కడ ఒక బీచ్ షాక్ ఉంది. అండ్ ఇక్కడే మీకు వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇదిగోండి జెట్స్కి 500 రింగ్ రైడ్. ఈవెన్ మీకు డిస్టెన్స్ కూడా ఇచ్చేసారు చూడండి, టైం కూడా ఇచ్చేసారు, ఇంకా ఏ గొడవ లేదనమాట. నాకు తెలిసి మీకు ఇది బెస్ట్ ప్లేస్. కాకపోతే ఇక్కడ ఈ వేవ్స్ టైమ్స్ని బట్టి పర్ఫామ్ చేస్తారు వీళ్ళు. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు చేయరనమాట నార్త్ గోవా లాగా. సో ఇన్ కేస్ మీరు సౌత్ గోవాకు వచ్చినప్పుడు వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ చేయండి. నేను లాస్ట్ టైం పర్ఫామ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు సోలోగా చేసే ఓపిక లేదు, ఎందుకంటే గోప్రో ఉంటే అవి క్యాప్చర్ చేసి మీకు చూపించగలను. ఫోన్తో అయితే కష్టం అనమాట. సో మ్యాటర్ ఏంటంటే సౌత్ గోవా ట్రిప్లో మీరు వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే ఈ బీచ్కి రండి, ఇంకా వేరే బీచెస్ దగ్గర మీకు ఉండవు. ఇదిగోండి ఇది కూడా ఒక బీచ్ వ్యూ రిసార్ట్. ఇవన్నీ కాస్ట్లీలే, పర్ డే మీకు 20,000 30,000 అలా ఉంటాయి. సో అండ్ ఈ బీచ్ నుంచే మీరు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ అనమాట కెవలీసం బీచ్ అని ఒకటి ఉంది, అది వస్తుంది. నేను వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎండ అదిరిపోతూ ఉంది. మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కొంతమందికి ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, ఈ ఫారినర్స్ ఉండే బీచ్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ కూడా మీకు మొత్తం ఫారినర్స్ ఉంటారు. అండ్ ఇక్కడ కన్నా కూడా ఆ క్యావలీసం బీచ్లో అయితే చాలా ఎక్కువ ఉంటారనమాట. సో సౌత్ గోవాలో ఆల్మోస్ట్ ప్రతి బీచ్లో ఉంటారు, బట్ ఆ క్యావలీసం బీచ్లో అయితే ఓన్లీ వాళ్ళే ఉంటారు. సో మీరు వెళ్ళాలనుకుంటే ఆ బీచ్కి వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ ఫారినర్స్ ఎందుకు ఎక్కువ వస్తారంటే ఈ క్యావలీసం బీచ్ అండ్ ఈ మోపూర్ బీచ్కి, అగైన్ ఐఎమ్ సారీ ఫర్ ద రాంగ్ ప్రొనౌన్సియేషన్, వీళ్ళకి ఆ విటమిన్ కావాలి ఎండ నుంచి వచ్చేది. ఇక్కడైతే డైరెక్ట్ పడుతూ ఉంటుంది, ఎవ్వరు ఉండరు. అందుకు ఇక్కడ వచ్చి హ్యాపీగా బీచ్ బెడ్స్లో అయితే రిలాక్స్ అవుతూ ఉంటారు. అసలైన గోవా అంటే ఇదనమాట, ఆ నార్త్ గోవా కాదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి స్ట్రీట్స్, అసలు మొత్తం సింగిల్ రోడ్డు, ఎక్కడ గతుకులు లేకుండా. నాకైతే భలే నచ్చాయి బీచెస్ కానీ అన్నీ కూడా. సెకండ్ టైం వచ్చినా కూడా అదే ఫీల్ ఉంది. ఆ నార్త్ గోవాలో అయితే అసలు ఎందుకు వెళ్ళండ్రా అని చెప్పేసి ఫీల్ అయ్యా. ఇది చూసిన తర్వాత అయితే అసలు ఇంకా ఇంకో 2 రోజులు ఈడే ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. జస్ట్ బైక్ తీసుకొని రోడ్ల మీద తిరిగినా చాలు. మీకు ఎలా అనిపిస్తున్నా ఈ రోడ్ జర్నీ కామెంట్ చేయండి. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సో ఇది ఇవాళ వీడియో. చాలా బీచెస్ అయితే మనం కవర్ చేసాం అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కూడా కుదిరితే సౌత్ గోవాలో ఉన్న మిగతా బీచెస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంతవరకు వీడియో నచ్చుంటే అండ్ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే అనమాట మనం పెట్టిన ఎఫర్ట్స్కి వాల్యూ. సో డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.